మనలో చాలామంది ఇలా ఎప్పుడో ఒకసారి చెప్పి ఉంటాం. దేవుడా! ఈ పని జరిగితే నేను గుడికొస్తా, కొబ్బరికాయలు కొడతా, లేదా ఏదైనా దానం చేస్తా. అంటే మనం దేవుడికి ఒక మాట ఇస్తాం, దాన్ని మనం మొక్కు అంటాం. కానీ ఒక చిన్న ప్రశ్న, ఆ పని జరిగిపోయాక మనం ఆ మొక్కు చేయకపోతే నిజంగా దేవుడు కోపపడతాడా? లేదా మనమే భయపడుతున్నామా? ఈరోజు మనం ఈ విషయం గురించి చాలా సింపుల్‌గా, కానీ లోతుగా మాట్లాడుకుందాం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక చిన్న రియల్ లైఫ్ స్టోరీ తీసుకుందాం. సీత అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తుంది. అది తన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆమె చాలా టెన్షన్‌గా ఉంది. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. దేవుడా! ఈ జాబ్ వచ్చిందంటే నేను నీకు 11 కొబ్బరికాయలు కొడతా, గుడికొచ్చి నమస్కారం చేస్తా. ఇలా ఒక మొక్కు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది. ఆమెకి జాబ్ వస్తుంది. ఆమె చాలా సంతోషపడింది. ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉంది. లైఫ్ స్లోలీ సెటిల్ అవుతుంది. కానీ రోజులు గడుస్తాయి. ఒక రోజు, 2 రోజులు, ఒక వారం, ఒక నెల ఆమె పెట్టిన మొక్కు మర్చిపోయింది. లేదా తర్వాత చేస్తా అని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంది. ఒకరోజు ఆఫీస్‌లో చిన్న ప్రాబ్లమ్ వస్తుంది. లేదా ఇంట్లో చిన్న ఇష్యూ జరుగుతుంది. అప్పుడు ఆమె మైండ్‌లో ఒక థాట్ వస్తుంది. అయ్యో! నేను మొక్కుకు చెల్లించుకోలేదు. అందుకే ఇలా జరుగుతోంది. ఇంకొంచెం పెద్ద ప్రాబ్లమొస్తే దేవుడు కోపపడ్డాడేమో! ఇలా మెల్లగా ఆమె మైండ్‌లో భయం పెరుగుతుంది. ఆ తర్వాత ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఆమె ఏమనుకుంటుంది తెలుసా? నేను మొక్కు చేయలేదు, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ప్రశ్న, నిజంగా దేవుడిలా పరీక్షిస్తాడు? మనమిచ్చిన మాట నిలబెట్టుకోలేదని కోపపడతాడా? మనము దేవుణ్ణి ఎలా చూస్తున్నాం? ప్రేమతో ఉన్న తండ్రిలా? లేక డీల్స్ చేసే బిజినెస్ మ్యాన్‌లా? నిజమేమిటంటే దేవుడు శిక్షించడు. మన మనసే మనల్ని భయపెడుతుంది. మనం చిన్నప్పట్నుంచి వినేదేమిటి? మొక్కు చేయకపోతే కష్టం వస్తుంది, దేవుడు కోపపడతాడు. ఈ మాటలు నేరుగా మన మైండ్‌లో ఫియర్, భయం పుట్టిస్తాయి. అసలు మొక్కు అంటే ఏంటి? కృతజ్ఞతతో దేవుడికిచ్చే మాట. కానీ మనం దాన్ని ఎలా మార్చేశాం? డీల్‌గా మార్చేశాం. దేవుడా! నాకు నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తా. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మీ అమ్మ దగ్గరకు వెళ్లి ఇలా అంటారా? అమ్మా! నేను ఎగ్జామ్ పాస్ అయితేనే నిన్ను ప్రేమిస్తా అని? కాదు కదా! ఎందుకంటే అమ్మ ప్రేమ కండిషన్ మీద ఉండదు. అలాగే భక్తి కూడా కండిషన్ మీద ఉండకూడదు. మరి మొక్కులు పెట్టడం తప్పా? కాదు. కానీ భక్తితో పెడితే మంచిది, కృతజ్ఞతతో చేస్తే మంచిది. కానీ చిదికాని భయంతో చేస్తే తప్పు. డీల్ మైండ్ సెట్‌తో చేస్తే తప్పు. మొక్కు పెట్టకపోయినా, చెయ్యకపోయినా దేవుడు కోపపడ్డడు. మొక్కు చెల్లించుకున్న వాళ్ళకి ఎప్పుడూ ప్రాబ్లమ్స్ రావా? మొక్కు చెల్లించుకొని వాళ్ళు హ్యాపీగా ఉండరా? మన భయం మనల్ని బాధపెడుతుంది. మనము ఆయన్ను భయంతో కాకుండా ప్రేమతో చూడాలి. నమ్మకంతో చూడాలి. దేవుడికి మొక్కులు కాదు, మనసు కావాలి. మొక్కులు పెట్టినా, పెట్టకపోయినా దేవుడు మారడు. కానీ మన ఆలోచన మారాలి. మనం దేవుడిని ప్రేమతో చూస్తే ఆయన ఎప్పుడూ మన మీద కోపపడడు.